దేవుడి పేరు కూడా ఉచ్చరించడం కూడా అనవసరంగా తప్పైనప్పుడు మరి ఆహ్, దేవుడు ఒక్కడే అని తెలిసి కూడా యేసు కూడా దేవుడే, హోలీ స్పిరిట్ కూడా దేవుడే, దేవుడే యేసులాగా వచ్చాడు, దేవుడే హోలీ స్పిరిట్ లాగా వచ్చాడు, పరిశుద్ధాత్మ లాగా వచ్చాడు దేవుడే, ఇలా అనడం తప్పు కదా. అంటే ఒక పాల్ చెప్పిన విషయాన్ని మీరు ఆలోచిస్తున్నారు కానీ పాత నిబంధనలో దేవుడు చెప్పినవి ఎందుకు వినట్లేదు? ఇదే విషయాన్ని దేవుడు డ్యూటరానమీలో ఒకసారి చెప్పాడనమాట. ఇలా ఇలా వచ్చి చాలా ప్రాఫిట్స్ వచ్చి ఇంకా కొత్త కొత్తగా వాళ్ళు రిలీజన్స్ మీకు తెలియని వాళ్ళందరూ వచ్చి కొత్తవి సృష్టించి మా మా ఇవి కూడా చేస్తారు, మ్యాజిక్స్ చేస్తారు, పర్ఫామ్ చేస్తారు. అవన్నీ జరుగుతాయి, అవన్నీ నేనే జరిగిస్తాను అని కూడా చెప్పాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని పరీక్షిస్తాను. ఎవరైతే నిజంగా నన్ను నమ్ముతున్నారో, ఎవరైతే నిజంగా నా వైపు ఉన్నారో వాళ్ళని వెతకడానికి, వాళ్ళని చూడడానికి, వాళ్ళ కోసమే నేను పరీక్ష పెడతాను అందరికీ. కానీ నా వైపే ఉండాలి, మీరు అటువైపు వెళ్ళకూడదు అని దేవుడు డ్యూటరానమీలోనో లెవిటికస్లోనో ఉంది. ఇది మీకు వర్సెస్తో సహా కావాలి అంటే నేను డెఫినెట్లీ మీకు వర్సెస్తో సహా అన్నీ ఇస్తాను. మీకు ఎక్కడెక్కడ వర్సెస్లో ఏముందో అన్నీ ఇస్తాను. కానీ ఫస్ట్ అయితే నేను బేసిక్గా అవుట్లైన్ చెప్పడానికి, నా మనసులో బాధని నేను మీకు చెప్పడానికి ఇవి చేస్తున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. కానీ నా బాధ ఏంటి, నాకెందుకు బాధ అని మీరు అనుకుంటారేమో. ఎందుకంటే బాధ, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఇదిగో ఇది కొంతమంది హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ, నాకు తెలియదు క్రిస్టియన్స్, హిందూస్ మాత్రం కొంచెం చాలా వల్గర్గా తీసుకుంటారు. కోర్స్ క్రిస్టియన్స్ కూడా చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు ఈ ప్రేమిస్తున్నాను అనే విషయం గురించి. ఓకే, దీని గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఏసే నా ప్రియుడు, ఏసే నా మొగుడు అనే పాట నేను కూడా విన్నాను. చాలా తప్పు అమ్మ, అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు తనని భర్త అని చెప్పాడు ఇశ్రాయేలుకి, ఒక మొత్తం దేశానికి. ఆ దేశం మొత్తానికి భర్త అని, ఒక ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకైనా. అంటే భర్త అంటే ఏంటంటే ప్రొవైడ్ చేసేవాడు, ప్రొటెక్ట్ చేసేవాడు. సరే, అది పక్కన పెడితే అసలు భర్తని ఎందుకు అన్నాడంటే దేవుడు, భర్తతో ఎంత లాయల్గా ఉండాలి ఒక భార్య. ఓకే, పక్కన ఎవరినైనా చూసినా, ఎవరితో అయినా మాట్లాడినా అది అడాల్టరీ అని తెలుసు అందరికీ. అందుకనే ఇశ్రాయేల్ వాళ్ళు ఎప్పుడైతే వేరే దేవతల్ని, వేరే విగ్రహాలకి పూజించారో, బలులిచ్చారో, అప్పుడు దేవుడు వాళ్ళని వ్యభిచరించిన వాళ్ళగా, మెటఫోర్ అంటారు దీన్ని, అలా సంబోధించారు. అంటే మెటఫోర్ అంటే అది తెలుగులో ఏమంటారో తెలియదు, ఒక మెటఫోర్ అది రియాలిటీ, రియల్గా కాదు, మెటఫోర్. సో ఆ మెటఫోర్ని చాలా గలీజ్గా, వల్గర్గా తీసుకోవద్దు. అండ్ రెండవది, గాడ్ లవ్స్ యూ అంటే, గాడ్ ఒక తల్లి ఒక బిడ్డను ప్రేమిస్తుంది, ఒక తండ్రి ఒక బిడ్డను ప్రేమిస్తారు. సో దానిలో చాలా గలీజ్ విషయాలు, గలీజ్గా ఆలోచించకూడదు, చాలా తప్పు. సెకండ్ థింగ్, దేవుడే భర్త అట, దేవుడే తండ్రి అట, ఏంటో ఇది అంటారు. అదేంటని నేను చెప్తాను. ఏంటంటే తండ్రి ఎందుకంటే మనల్ని సృష్టించాడు దేవుడు, అందుకని హీ బికేమ్ ఫాదర్. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్, ఫాదర్ ఫర్ ఎవ్రీవన్. హీస్ ఫాదర్ ఫర్ ఎవ్రీవన్. భర్త అనేది వాళ్ళు ఎందుకు అలా, అది మెటఫారికల్గా గాడ్ సైడ్. ఎందుకంటే మీరు నాకు అంత లాయల్గా ఉండాలి. ఒక భార్య భర్తకి ఎంత లాయల్గా ఉండాలో, ఎంత లాయల్గా ఉంటుందో అంత లాయల్గా ఉండాలి. ఒకవేళ మీరు ఇది గనక లాయల్గా ఉండకుండా మీరు వేరే విగ్రహాల దగ్గరికి వెళ్ళినా, వేరే ఏది చేసినా కూడా అది అడాల్టరీ అని క్లియర్గా ఉంది పాత నిబంధనలో, ఓల్డ్ టెస్ట్మెంట్లో. ఓకే, మరి ఇప్పుడు క్రిస్టియన్స్ చేసేది ఏంటి? దేవుడిని కాకుండా దేవుడు, మళ్ళీ యేసు, మళ్ళీ పరిశుద్ధాత్మ, ఇలా అని మూడుగా చేసి వీళ్ళు
చేసేదేంటి, అలా చేయడం అడాల్టరీ కింద వస్తుంది. సెకండ్, ఇంకొకటి కొంతమంది ఇంకా నేను డినామినేషన్స్ తీసుకోను, కొంతమంది మేరీకి ప్రార్థన చేస్తారు. అది మేరీ విగ్రహాలు పెడతారు, యేసు విగ్రహాలు పెడతారు. అదంతా చాలా తప్పు, కరెక్ట్ కాదు కదా. విగ్రహారాధన నిషిద్ధం కదా, విగ్రహారాధన చేయకూడదు కదా. ఎందుకు చేస్తున్నారు? తప్పు కదా. మీరు చేయాల్సింది క్రిస్టియన్స్ పాత నిబంధన చదవండి, కొత్త నిబంధన పక్కన పెట్టండి. పాత నిబంధన చదివి నిజమైన దేవుడిని తెలుసుకోండి. నిజమైన దేవుడు ఏం చెప్తున్నాడు అవే చేయండి. ఇప్పుడు మీరు జీససే మెస్సయ్య అని నమ్ముతున్నారు, ఏసే రక్షకుడు అని నమ్ముతున్నారు. నేను కాదంటున్నాను, నేనే కాదు చాలామంది అంటారు. కొంతమంది తెలిసిన వాళ్ళు, చదివిన వాళ్ళు నిజంగా అంటారు. రక్షకుడు కానప్పుడు మనకి పాత నిబంధన ప్రకారం రక్షకుడు రావాలి. నిజంగా రక్షకుడు అంటే మెస్సయ్య రావాలి. మెస్సయ్య వచ్చినప్పుడు, నిజమైన మెస్సయ్య వచ్చినప్పుడు క్రిస్టియన్స్ ఏమనుకుంటారు? యాంటీ క్రైస్ట్ అనుకుంటారు. ఎందుకంటే అది కూడా నూరిపోసారు అందులో, యాంటీ క్రైస్ట్ అనే విషయాన్ని. నిజమైన మెస్సయ్య వచ్చినప్పుడు వీళ్ళు యాంటీ క్రైస్ట్ అని దేవుడికి ఆపోజిట్ అయిపోతున్నారు మీరు క్రిస్టియన్స్. దేవుడికి అగెన్స్ట్గా చేస్తారు. నిజంగా మెస్సయ్య వస్తే ఈయన మెస్సయ్య కాదు, యాంటీ క్రైస్ట్ అని, సేటన్ అని అంటారు మీరు కదా. తప్పు. ఒక్కసారి మీరు బాగా చదివి పాత నిబంధన నిజంగా తెలుసుకుని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. కానీ గుడ్డిగా పాస్టర్స్ చెప్పేవన్నీ నమ్మేసి వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్టు, వాళ్ళు పదో వంతు ఇవ్వకపోతే నీకు ఇలా నాశనం అయిపోతుంది, నీకు అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అనేవన్నీ నమ్మద్దు. మీరు మీకు మీరుగా చదువుకొని మీకు మీరుగా తెలుసుకొని అదే వినండి, అదే ఫాలో అవ్వండి. అంతేగాని పాస్టర్స్ చెప్పినవి నమ్మి మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకండి. చదవండి. నేను కూడా ఒకప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నేను ఒక చర్చ్కి వెళ్ళాను, నేను ఒకటి కాదు చాలా చర్చిలకి వెళ్ళాను. అందులో ఒక చర్చ్ చెప్తా, చాలా ఫేమస్ చర్చ్, నా పేరు చెప్పను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీడియో, పెద్ద స్క్రీన్ పెట్టి వీడియో ప్లే చేస్తున్నారు. ఆ వీడియోలో ఒక పాపం చేసిన వాడు ఆ పాపం నుంచి ఎలా మారి, అంటే టెస్టిమనీ అంటారు క్రిస్టియానిటీలో, టెస్టిమనీస్ ఇస్తారనమాట. నేను కూడా ఒక చోట టెస్టిమనీ ఇచ్చాను. ఆ టెస్టిమనీ ఎలా ఉండాలంటే మామూలుగా నేను ఇలా మారాను, ఎందుకు మారాను అనేది చెప్తారు బ్రీఫ్గా. కానీ ఆ పర్టికులర్ చర్చ్లో ఒక టెస్టిమనీని పట్టుకొని దాన్ని కళ్ళకి కట్టినట్టు రీక్రియేట్ చేసి ఆ పాపాన్ని ఎలా చేశాడు, ఎంత హారబుల్గా చేశాడు, ఎలాంటి పాపం చేశాడు, ఎలా చేశాడని రీక్రియేట్ చేసి అదంతా కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. చూపించి వాళ్ళు లాస్ట్లో చెప్తాడు, నేను ఇలా ఉండేవాడిని, నేను ఇలా మారిపోయాను. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఏమొస్తుందంటే ఆ పాపం, ఆ పిల్లలు చాలామంది వెళ్తుంటారు అక్కడ. ఓహో, ఇలా ఎవరికి తెలియని ఆ పాపం అంటే తెలియని వాళ్ళకు కూడా ఓహో ఇలా పాపం చేయాలి, ఇలా చేస్తారా అంటే మనకి బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ అని ఉంటాయి. అవేంటంటే మనం చూసేది మనకి అది చేయాలని అనిపిస్తుంది. అంటే లైక్ మనకి అడ్వర్టైజ్మెంట్స్ కూడా అందుకే అలా అంత టెంప్టింగ్గా పెడతారు. చాక్లెట్ అడ్వర్టైజ్మెంట్, సోప్ కానీ లేకుంటే ఐస్ క్రీమ్ కానీ ఎంత టెంప్టింగ్గా పెడతారంటే చూడగానే అబ్బా తినాలనిపిస్తుంది, బిర్యానీ చూడగానే అబ్బా తినాలనిపిస్తుంది. ఎందుకు? మిర్రర్ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. ఎవరైనా తింటున్నప్పుడు మనకు కూడా తినాలనిపిస్తుంది. అలాంటిది పాపం చేస్తున్నప్పుడు అది చూసినప్పుడు చిన్నపిల్లల్లో పాపం చెయ్యాలని ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది. సో అందుకనే పిల్లల్ని దూరంగా ఉంచండి ఫోన్లకి, అది దానికి దీనికి అని అందరికి చెప్తుంటే ఈ చర్చ్ స్పిరిచువాలిటీ అనే పేరుతో ఈ చర్చ్ వాళ్ళు పాపాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అంటే పిల్లలకి నేర్పిస్తున్నారు పాపం ఎలా చేయాలని. నాకు చాలా అసహ్యం వేసింది. అసలు అక్కడి నుంచి వెళ్ళిపోదామని లేచాను. లేచి వెళ్తే డోర్స్ వేసేసారు. దానికి అన్నిటికీ డోర్స్ ఉంటాయి. అన్ని చోట్ల డోర్స్కి గూండాలు ఉన్నారు. ఇక్కడ బౌన్సర్స్ అంటారు, బార్స్లో వాటిలో ఉంటారు, వీళ్ళు పబ్స్ దగ్గర ఉంటారు. అలాంటి బౌన్సర్స్ ఉన్నారు. చర్చిలో బౌన్సర్స్ ఏంటి? బట్ నేను వెళ్ళాలి, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలంటే కూర్చో, లేదని అరిచాడు ఒక్క అరుపు. చాలా భయం వేసింది. చచ్చినట్టు కూర్చున్నాను. ఏంట్రా ఈ దరిద్రం అని. నేను దేవుడి కోసం వస్తే ఇది ఇలాంటి దరిద్రం చూపిస్తున్నారేంటి. సో ఆ చర్చ్ ఏంటో నేను చెప్పను, కానీ అలా ఉంటుంది.
మీకు కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి, ఇలాంటి దరిద్రాలు చాలా ఉన్నాయి. కానీ అదొక్కటి చర్చ చూసారు. అది ఎంత ఫేమస్ చర్చ్ అంటే దానికి కొన్ని కోట్ల మంది వెళ్తారు. కోట్ల మంది కాదు, లక్షల్లో వెళ్తారు. వాళ్ళ 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 సంపాదన కూడా లక్షల్లో ఉంది. ఎందుకు వెళ్తారు? వెళ్ళే చాలామంది పూర్ పీపులే. వీళ్ళందరికీ, ఈ పూర్ పీపుల్కి కూడా మరి ఎంటర్టైన్మెంట్ ఏం లేదనో, లేకుంటే ఏంటో భయమో, లేకుంటే ఏంటో, లేకుంటే మేము కూడా హ్యాపీగా ఉండాలని అనుకుంటారో, లేకుంటే భయపిస్తారు అక్కడ. నువ్వు ఇలా చేయకపోతే నీకు ఇలా అయిపోతుంది, నువ్వు ఇలా డబ్బులు ఇవ్వకపోతే నీకు అలా అయిపోతుంది, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు, ఇలా ఏదో చెప్తారు. అది చూసి పాపం అమాయకమైన పేదవాళ్ళు చాలా మోసపోయి అక్కడికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ముందు భయం, వణుకు వాళ్ళకి. అమ్మో నేను ఇప్పుడు ఈ స్వామి కాదు, అయ్యగారు చెప్పింది నేను, పాస్టర్ గారు చెప్పింది నేను వినకపోతే, నేను ఒక్క ఆదివారం నేను చర్చికి వెళ్ళకపోతే నాకు నాశనం అయిపోతుంది, అలా భయపడతారు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ దేవుడు రాక్షసుడేం కాదు, దేవుడు సైకో కాదు అందరినీ టార్చర్ పెట్టడానికి. దేవుడు నన్ను నమ్మకపోతే నేను నరకానికి పంపిస్తానంటే దేవుడు కాదు, అలా అన్నాడు దేవుడు. ఓకే, పాత నిబంధనలో అలా ఏం లేదు. మీరు కొత్త నిబంధనని పెట్టుకుని అలా నమ్ముతున్నారు. ఇంకొకటి, ఇదే విషయాన్ని ఈ పాత నిబంధన కొత్త నిబంధన రెండు కలిసి ఉండడం వల్ల హిందువులు కూడా పాస్టర్లు చెప్పేది వినేసి ఇలా మోకరీ చేయడము ఇవన్నీ చేస్తున్నారు. నేను వాళ్ళని తప్పుపట్టను, ఎందుకంటే వాళ్ళకి ఈ క్లారిటీ లేదు. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన పాల్ రాశాడు, పాల్ ఇలా చేశాడనే విషయం వాళ్ళకి స్పష్టంగా తెలియదు. కాబట్టి వాళ్ళు రెండూ ఒకటే అనుకుంటారు ఆబ్వియస్లీ. ఎందుకంటే నేను కూడా కొత్తగా మారినప్పుడు నేను క్రిస్టియన్ ఏమో అని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే పాత నిబంధన చదివినప్పుడు నాకు దేవుడు అందులో కనిపించాడు. సో ఈ పాత నిబంధన కొత్త నిబంధన కలిసి ఉండడం వల్ల ఈ రెండు ఒకటేనేమో, అంటే ఈ రెండు ఒకటే, క్రిస్టియానిటీ నేను క్రిస్టియన్ అనుకున్నా. కానీ పాత నిబంధనకి విరుద్ధంగా కొత్త నిబంధన ఉన్నది అని నేను తర్వాత చాలా ఇయర్స్ పట్టింది నాకు ఇది తెలుసుకోవడానికి. సో నేను ఈ విషయాన్ని నేను ఇలా యూట్యూబ్ ద్వారా ఇలా బయట చెప్పడం, యూట్యూబ్ కానీ ఎనీ ప్లాట్ఫామ్స్ మీద నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నా వల్ల ఒక్క మనిషి అయినా సరైన మార్గంలోకి వస్తే నాకు అదే చాలు. ఎందుకంటే మనిషికి మనం చేసే ప్రతిదీ, ఇప్పుడు చర్చికి వెళ్ళామంటే ప్రార్థన చేసామంటే దేవుడి కోసమే కదా. మరి అలాంటప్పుడు నిజమైన దేవుడికి చేయాలి, కానీ ఎవరో చెప్పింది దేవుడికి విరుద్ధంగా మళ్ళీ దేవుడి పేరు పెట్టుకొని ప్రార్థన చేయడం కరెక్ట్ కాదు కదా. ఒకసారి ఆలోచించండి, మీరు చేసేది కరెక్టేనా? నేను చెప్పింది పాయింట్స్ అన్నీ ఒకసారి ఆలోచించండి. నేను మీకు వచనాలు ఏ బుక్లో ఉంది, ఏ వర్స్లో ఉంది అవి కూడా చెప్తాను. నెక్స్ట్ నెక్స్ట్ నేను చేసే వీడియోస్లో డెఫినెట్లీ మీకు ఆ వచనాలు అవన్నీ యాడ్ చేసి అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అవుట్లైన్ ఇవ్వడం కోసమే నేను ఇంతసేపు చెప్పాను. ఇంతసేపు అంటే ఐ మేడ్ లైక్ నియర్లీ 1 hour. ఓకే, మీకు సాల్వేషన్ ఇంపార్టెంట్, దేవుడు ఇంపార్టెంట్, ఇంకేది కాదు. ఓకే, దానికోసం మీరు పాత నిబంధన చదవండి, నిజమైన దేవునికి ప్రార్థన చేయండి, నిజమైన దేవుడికి మాత్రమే ప్రార్థించండి. ఆయన చెప్పిన ఈ సృష్టిని సృష్టించిన దేవుడు చెప్పినవి మాత్రమే వినండి. అందులో దేవుడు చెప్పింది ఒకటే, ఏంటి? మంచిగా ఉండండి, బీ గుడ్. ఓకే, పిచ్చి పనులు చేయొద్దు, తప్పులు చేయొద్దు, ఏది మంచి ఏది చెడు ఇవన్నీ లాలో ఉంది. లా ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బైబిల్లో ఎక్కడుంది? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో మీకు అంతా క్లియర్గా ఉంటుంది. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ నేను మీ పాస్టర్లంతా గొప్పగా నేను బైబిల్ని చదవలేదు, కానీ దేవుడు మాత్రం నాకు ఈ మాత్రం నాలెడ్జ్ నాకు ఇచ్చాడు. ఎందుకంటే నా వల్ల కొంచెం మందైనా మంచి మార్గంలో రావాలని నేను కోరుకుంటున్నాను. నాకంటే ఇప్పుడు నేను హిందూ కాదు, నేను క్రిస్టియన్ కాదు, నేను
జూడిజం కూడా లేను. కాకపోతే జూడిజంలో వాళ్ళ ఫెయిత్ నా ఫెయిత్ ఒక్కటే. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో నేను ఆ దేవుణ్ణి మాత్రమే ప్రార్థిస్తాను, ఆ దేవుడు చెప్పినవి మాత్రమే వింటాను. సో ఇలాంటి వాళ్ళని నాలాగా ఇలాగే మారిన వాళ్ళు ఉంటారు. క్రిస్టియానిటీ వదిలేసిన వాళ్ళందరినీ నోవాహైట్స్ అంటారు. అంటే నోవాకి డిసెండెంట్స్ అని. నోవా టైం నుంచి నోవా పాటించిన 7 సూత్రాలు ఉంటాయి, 7 లాస్. వాటిని పాటిస్తే చాలు అని అంటారు. ఈ నోవాహైడ్ లా అది పాటిస్తే చాలు అంటారు. సో అలా నోవాహైడ్స్ అంటారు. నన్నైతే నోవాహైడ్ అంటారు. మరి అంటే ఏది రిలీజన్ లేదు, ఏ మతము లేదు, ఏ కులము లేదు నాకు. కానీ నేను దేవుణ్ణి మాత్రం ప్రార్థిస్తాను. నేను నాస్తికురాలని కాను. నేను నాస్తికురాలని అయితే కాదు. దేవుణ్ణి అయితే ప్రార్థిస్తాను. కాకపోతే నిజమైన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుణ్ణి. మళ్ళీ హిందూస్ ఇప్పుడు రియాక్ట్ అవ్వద్దు, ఏం మీ దేవుడే నిజమైన దేవుడా, మా దేవుడు కాదా అని. నేనేం మాట్లాడట్లేదు మీ దేవుడి గురించి. నాకు తెలిసినంత వరకు నాకు నిజమైన దేవుడు అనిపించిన దేవుడి గురించే నేను మాట్లాడుతున్నా. ఇస్రాయేల్ దేవుడి గురించే మాట్లాడుతున్నాను నేను. మీ దేవుడి గురించి నేను ఏం మాట్లాడలేదు. హిందూస్ ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు, ఓకే? నేను ఇది ఈ వీడియోస్ క్రిస్టియన్స్ కోసం చేస్తున్నాను. ఎవరిని హిందూస్ అని కించపరచడానికో లేకుంటే తక్కువ చేయడానికో అలాంటివి ఏమీ చేయట్లేదు. నేను క్రిస్టియన్స్కి వాళ్ళ గురించి క్రిస్టియన్స్కి చెప్పాల్సింది నేను చెప్తున్నాను అంతే. మీకు హిందూస్ గురించి నేను అసలు ఏం మాట్లాడట్లేదు నాకు. సో ఏం రియాక్ట్ అవ్వకండి హిందూస్. రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేనేమి మాట్లాడలేదు మీ గురించి. సో అది ఇప్పటివరకు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా కొన్ని విషయాలు దేవుడి గురించి మీకు అప్డేట్ ఇస్తాను. అప్డేట్ అంటే దేవుడి గురించి మీకు ఇంకొన్ని విషయాలని విశదీకరిస్తూ దేవుడి గురించి మీకు వచనాలతో సహా మీకు మళ్ళీ వీడియో చేస్తాను. ఈసారి ఒక్కొక్క టాపిక్ని సింగిల్గా తీసుకుని చిన్న చిన్న వీడియోస్ లాగా మీకు చెప్తాను. ఓకే, అంతవరకు బాయ్.